2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా, బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. బుధుడు 9వ స్థానంలో ఉన్నారు. ఈ వారాంతంలో సూర్యుడు కూడా 9వ స్థానానికి వెళ్తారు. గురువు గారు 9వ స్థానంలో ఉన్నారు. ఇన్ని గ్రహాలు 9వ స్థానంలో ఉన్నప్పుడు మీకు అదృష్టం అనేది ఎక్కువగా ఉండబోతోంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా ఉంటారు. జూన్ 14వ తారీఖు వరకు హెల్త్ పరంగా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాల్లో, అలాగే కళ్ళకు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులా లగ్నానికి పరమ యోగ కారకుడు శని. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నారు. శత్రువులను నశిస్తారు. ఇది చాలా మంచి డెవలప్మెంట్ ఈ వారం అనేది. పంచమంలో రాహు ఉన్నారు. లవర్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా 3వ వ్యక్తి రావటం మూలంగా లవ్ అనేది బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుడు లాభస్థానంలోకి వచ్చారు. రాహు గారి దృష్టి కుజుడు మీద ఉన్నది. లాభస్థానం మీద రావటం మూలంగా మీకు రావాల్సిన ధనం అనేది ఆగటం జరుగుతుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వారం అనేది. ధనాధిపతి ఉన్నారు కాబట్టి కుజుడు, మీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివితే కనుక మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. కోర్టు కేసు విషయాల్లో మీకు విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.